జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కింద పడకుండా ముందుకు సాగడంలో ఉన్న గొప్పతనం కంటే కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 25, 2024 గురువారం. తిథి పంచమి, రాత్రి 1:58 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వభాద్ర, సాయంత్రం 4:16 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము శోభనము ఉదయం 7:49 వరకు, తదుపరి అతిగండము. కరణం కౌలవ మధ్యాహ్నం 3:17 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:58 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం రాత్రి 9:57, చంద్రాస్తమయం ఉదయం 9:27. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు, యమగండం ఉదయం 5:46 నుండి 7:23 వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము రాత్రి 1:10 నుండి 2:39 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:55 నుండి 10:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:03 నుండి 7:54 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. జూలై 25 గురువారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, రాత్రి 1:58 వరకు ఉంది, తదుపరి షష్ఠి. గురువారం పంచమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం కాదు. సాయంత్రం 4:16 వరకు ఉన్న పూర్వభద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే ఉత్తరాభద్ర నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రమే. లగ్న ముహూర్తాలకు తిథి వార నక్షత్రాలతో ఏర్పడే దోషాలు ఉండవు కాబట్టి ఒకవేళ ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఒకవేళ శుభ సమయాల్లో ఏదైనా దుర్ముహూర్తం కలిస్తే గనుక దుర్ముహూర్తం పోను మిగిలిన శుభ సమయాన్ని వినియోగించుకోవాలి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 10:45 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం
10:45 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తులం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దేవేంద్రుని ఆయుధం పేరు వజ్రాయుధం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. విష్ణుమూర్తి మాల పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం, నేషనల్ క్లే దినోత్సవం, తెలుగు సినీ నటులు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 25 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆశించిన ఫలితాలను పొందుతారు. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. సింహ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి కొన్ని పనులు పూర్తి కావాలంటే తెగింపు అవసరపడవచ్చు. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీనరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.